నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మూడో బిడ్డకు ప్రసూతి సెలవు విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పరిమితులుంటాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం మూడో బిడ్డకు కూడా 365 రోజులు అంటే ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొదటి ఇద్దరు పిల్లలకు లభిస్తున్న 365 రోజుల ప్రసూతి సెలవు ప్రయోజనాన్ని మూడో బిడ్డకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు అంత ప్రాధాన్యం సంతరించుకుంది అంటే, ఒక మహిళ ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలను నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ప్రసవం తర్వాత తల్లి ఆరోగ్యం, నవజాత శిశువు సంరక్షణ, తల్లిపాలు, బిడ్డకు అవసరమైన తొలి నెలల పెంపకం వంటి అంశాలకు తల్లి దగ్గర ఉండటం చాలా కీలకం. మొదటి ఇద్దరు పిల్లలకు ఏడాది వరకు సెలవు ఉండి మూడో బిడ్డ విషయంలో మాత్రం అదే అవకాశం లేకపోతే మహిళా ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఈ అసమానతను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఇది కేవలం సెలవు పెంచిన నిర్ణయంగా చూడకూడదు. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి బిడ్డ పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేయకుండా తన కెరీర్ను కొనసాగిస్తూ కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం కల్పించే విధానంగా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ప్రసూతి సెలవు తక్కువగా ఉంటే కొంతమంది మహిళలు బిడ్డను చూసుకోవడానికి ఉద్యోగానికి దూరం కావాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ఏడాది పాటు ఉద్యోగ భద్రతతో సెలవు లభిస్తే కుటుంబం, ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం కూడా ఉంది. ఈ నిర్ణయం తీసుకున్నది నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన విజయ్ ప్రభుత్వం. విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై తమిళనాడులో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా మహిళలు, ఉద్యోగులు, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు కొత్త ప్రభుత్వ పాలనా విధానాన్ని ప్రజలకు చూపించే అవకాశాలుగా మారుతున్నాయి. గతంలో కూడా టీవీకే ప్రభుత్వం నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య శాంతి భద్రతలు, పరిపాలన వంటి అంశాలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల మరో ప్రశ్న కూడా ముందుకొస్తోంది. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు ఇవ్వటం వల్ల ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత ఏర్పడుతుందా? ఒక మహిళా ఉద్యోగి ఏడాది పాటు సెలవులో ఉంటే ఆమె బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు? ఇలాంటి పరిపాలన అంశాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది అన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే ఉద్యోగికి ప్రయోజనం కల్పించడం ఒకవైపు అయితే, ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా కొనసాగటం మరోవైపు. అందుకే ఇటువంటి విధానాన్ని అమలు చేసేటప్పుడు ప్రత్యామ్నాయ సిబ్బంది వ్యవస్థ, పని విభజన వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మహిళా ఉద్యోగుల కోణంలో చూస్తే మాత్రం ఈ నిర్ణయానికి చాలా బలమైన మానవీయ కోణం కూడా ఉంది. ప్రసవం అనేది కేవలం సెలవు తీసుకునే సందర్భం కాదు. తల్లి శరీరం కోలుకోవటం, బిడ్డ ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు అన్నీ కలిసే కాలం. ముఖ్యంగా మూడో బిడ్డ విషయంలో వయసు పెరిగిన తల్లులకు ఆరోగ్యకరమైన అవసరాలు మరింత ఉండవచ్చు. అలాంటి సమయంలో ఉద్యోగం కోల్పోతామనే భయం లేకుండా ఏడాది పాటు సెలవు లభించడం మహిళలకు భరోసా కలిగించవచ్చు. ఇదే సమయంలో ఈ విధానం సమాజానికి మరో సందేశాన్ని కూడా ఇస్తోంది. కుటుంబ పరిమాణం ఏదైనా సరే, ఒక మహిళకు ప్రసవం తర్వాత తన బిడ్డను చూసుకునే సమయం అవసరమే అనే భావనను ప్రభుత్వ విధానంలో గుర్తించటం. ఉద్యోగం చేస్తున్న మహిళను కేవలం ఉద్యోగినిగా కాకుండా తల్లిగా కూడా చూడాల్సిన అవసరం ఉందనే ఆలోచనకు ఇది బలం ఇవ్వచ్చు. అయితే ఈ నిర్ణయాన్ని జనాభా పెంపును ప్రోత్సహించే విధానంగా నేరుగా అర్థం చేసుకోవడం కూడా సరైంది కాదు. ప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రధానంగా మూడో బిడ్డకు కూడా మొదటి ఇద్దరు పిల్లలతో సమానంగా ప్రసూతి సెలవు హక్కు కల్పించడం. ఇక విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దేశంలో ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై చర్చ పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ఎక్కువ సమయం, మరింత సౌకర్యవంతమైన పని విధానాలు కల్పిస్తే ప్రైవేట్ రంగం కూడా అలాంటి విధానాలను పరిశీలించాల్సిన ఒత్తిడి రావచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ ప్రత్యేక నిబంధనలు ఇతర రాష్ట్రాలు యథాతథంగా అమలు చేస్తాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మొత్తంగా చూస్తే తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం తీసుకున్న మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు నిర్ణయం ఒక చిన్న పరిపాలనా మార్పులా కనిపించినా దాని వెనుక మహిళా ఉద్యోగుల హక్కులు, కుటుంబ బాధ్యతలు, తల్లి బిడ్డ ఆరోగ్యం, ఉద్యోగ భద్రత వంటి అనేక అంశాలున్నాయి. ప్రభుత్వం ఒకవైపు మహిళా ఉద్యోగులకు ఎక్కువ సమయం ఇస్తోంది. మరోవైపు ఇలాంటి దీర్ఘకాలిక సెలవుల వల్ల ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.
మూడో బిడ్డ పుట్టిందనే కారణంతో మహిళా ఉద్యోగికి తక్కువ సమయం కాకుండా మొదటి 2 పిల్లలతో సమానంగా ఏడాది ప్రసూతి సెలవు ఇవ్వటం ద్వారా విజయ్ ప్రభుత్వం మహిళల కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం నిజంగా ఎంతమంది మహిళా ఉద్యోగులకు ఉపయోగపడుతుంది? ఇతర రాష్ట్రాలు దీన్ని అనుసరిస్తాయా అన్నదే అసలు ఆసక్తికరమైన ప్రశ్న.